అన్ని సేమ్ సైజులో వస్తాయి. Subscribe. ఇలాగే ఒక్కొక్క పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేయండి. ఇలా మనం ఒక్కొక్కటి చేస్తూ అయినా చేయొచ్చు, లేదా కొన్ని కొన్ని పూరీలా చేశాకైనా స్టఫ్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ నేను సగం వరకు రోల్ చేశాక స్టఫ్ చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఒక్కొక్క పూరీని తీసుకుంటూ ముందుగా చుట్టూరా కొంచెం నీళ్లతో తడి చేయండి. దీనిలోకి 2-3 టీ స్పూన్ల స్టఫింగ్ ని తీసుకోండి. ముందుగా నార్మల్ గా ఎలా ఫోల్డ్ చేస్తారో చూపిస్తాను. మనం ఇలా పైన తీసుకొని ఫోల్డ్ చేసామంటే స్టఫింగ్ అనేది కింద లేయర్ పైన పడిపోయి సరిగ్గా అతుక్కోదు. ఇలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్ లో ఎలా ఫోల్డ్ చేయాలంటే స్టఫింగ్ ని తీసుకున్నాక ఈ కింద పొరను పట్టుకొని పైన పొరను ఇలా కలపండి. ఇలా చేయడం వలన స్టఫింగ్ ఎడ్జెస్ కి అతుక్కోకుండా ఈజీగా క్లోజ్ చేయొచ్చు. ఇలా చేశాక మళ్ళీ టేబుల్ పైన పెట్టి కాస్త నొక్కి తీసుకోండి. ఇలా నొక్కాక ఎడ్జెస్ కి మంచి డిజైన్ ఇవ్వడానికి ఫోర్క్ స్పూన్ తో ఇలా డిజైన్